హాయ్ ఎవ్రీవన్. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతూనే ఉన్నారు, అచీవ్ అవుతూనే ఉన్నారు గోల్స్‌లో. ఎందుకు కొంతమంది కంటిన్యూయస్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు? ఇట్స్ నాట్ లక్. ఇట్స్ అవర్ మైండ్ ప్రోగ్రామింగ్. ఈ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది ఎవ్వరైనా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటారా? త్రూ ఎన్ఎల్‌పి. అసలు ఎన్ఎల్‌పి అంటే ఏంటి? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్‌లో 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్ సెల్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్‌గా ఫైరింగ్ అవుతూ ఉంటాయి. మనం కాన్షియస్‌గా ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నామో, అదంతా కూడా మన న్యూరాన్స్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. మెమరీలాగా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ రెగ్యులర్‌గా డిప్రెషన్‌లో ఉంటున్నాడు అంటే, అతనికి ఆ న్యూరాన్స్ ఫైరింగ్ అవుతున్నాయి కాబట్టి తను డిప్రెషన్‌లో ఉండగలుగుతున్నాడు. ఇంకొక పర్సన్ త్రూఅవుట్ ద డే ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నాడు అంటే, తనకి ఆ న్యూరాన్స్ ఫైరింగ్ అవ్వడం వల్ల తను హ్యాపీగా ఉంటున్నాడు. సో, న్యూరో అంటే ఇలా మన న్యూరాన్స్‌లో ఇలా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ అబౌట్ న్యూరో. లింగ్విస్టిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్. మనం ప్రపంచంతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము అనేది డిఫరెంట్. బట్ నాతో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ అనేది నాతో నేను కమ్యూనికేట్ చేసుకునేది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ వర్బల్, సెకండ్ వన్ ఈస్ నాన్ వర్బల్. అండ్ ఇక్కడ ఈవెంట్స్ బయట జరుగుతూ ఉంటాయి. అంటే సమ్ బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతాయి సమ్‌టైమ్స్ సాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సమ్‌టైమ్స్ హ్యాపీగా ఉండే ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ బయట ఆ ఈవెంట్స్ జరిగిన తర్వాత మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి. హ్యాపీగా ఉన్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి? నాతో నేను ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాను అనేది అక్కడ తెలుస్తుంది నాన్ వెర్బల్‌గా. అండ్ నేను ఫియర్‌గా ఉన్నాననుకోండి సంథింగ్ దేనికో, అక్కడ నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి? సో, దిస్ ఈస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ ప్యాటర్న్స్. ఒక నెగెటివ్ ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉన్నప్పుడు, ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది ఎందుకు జరగదు? మీరెప్పుడైనా ఆలోచించారా ఇది? యెస్. ఇప్పుడు ఎన్ఎల్‌పి ద్వారా ఇక్కడ మనమేం చేస్తాము అంటే, ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ ఏవైతే రన్ అవుతూ ఉన్నాయో, వాటిని ఎలా బ్లాక్ చేయాలి? ఎలా డిలీట్ చేయాలి? అండ్ పాజిటివ్ ప్యాటర్న్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? అనేది ఎన్ఎల్‌పి ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎల్‌పి. Do like, share, subscribe. Thank you all.